తెలిసి పంపిస్తే ఇప్పుడు మనం ఏమంటాం తెలుసా? దేవుడు అన్యాయస్తులేదు. ఈయన దేవుడు తెలిసి తీర్థులంటే ఇచ్చుకోకుందని తెలిస్తే మనుష్యుడు అంటే మనుషుడే దేవుని కంటే వికృతమైన చెప్పాలి. ఇప్పుడు మీకు అర్థమవుతుందని నేను చెప్పిన మాటలు ఈ కోణంలో మనం ఆలోచిస్తే ఆ కోడిని కలుగు చేసినప్పుడు వేసేయాలనుకోలేక మనం వేసేయాలా చెప్పాలి. ప్రమాదం వస్తున్నప్పుడు చావనైనా చేస్తానని నా పిల్లలు కాపాడబడాలనుకున్నవాడు ప్రమాదం కళ్ళ ఉంటుందని తెలుసు, వాళ్ళని మింగివేసేటంత అలలు దాని మీదకి వస్తాయని తెలుసు, వాళ్ళు భయం కలుగుద్దని తెలుసు, అన్నీ తెలిసినా కూడా పంపించాడు అంటే లెట్ అండర్స్టాండ్ వాట్ సార్ట్ ఆఫ్ గాడ్ ఈస్ హి. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభువును ప్రియమైనటువంటి వాళ్ళు మనం మాత్రం అనేటువంటి మనం ఆపద ఉంది, విపత్కరమైన పరిస్థితులు ఉన్నాయని తెలిస్తే మన వారిని తెలిసి గోతులో పంపిస్తావా? తెలిసి శ్రమ పెడతావా? ఇలా ఈ మొదటి వేళ నువ్వు ఎవరిని ఆరాధించడానికి వచ్చావో తెలుసా? ముందుకెళ్తే నీకు అర్థం అవుతాడు. ఎవరిలో అయినంటే తెలిసి నిన్ను శ్రమలో పెట్టేవాడు. నమ్మితే స్తోత్రం చెప్పండి. అక్కొకటి చెప్పింది ఏదో స్తోత్రం చెప్పలే అంటే మన నమ్మకం ఏంటంటే ఈ శ్రమలో మనల్ని పెట్టడం. మన శ్రమకు కారణం ఎవరంటారు? అదల్లా దేవునికి స్తోత్రం కలుగుతుందా? మనం అన్నిటికీ కారణం ఎవరనుకుంటాం? సాతానే. కానీ ఈ ఉదయం వేళ ఓ ఆశ్చర్యకరమైనటువంటి సత్యం మీ దగ్గరకు వస్తుంది బైబిల్లో నుండి. సిస్టమాటిక్ థియాలజీ అంటాం దాన్ని. అర్థం చేసుకోవాల్సిన క్రమంలో బైబిల్ని మనం అర్థం చేసుకుంటే ఆయన ఔన్నత్యం, ఆయన ఔచిత్యం, ఆయన ఎలాంటి కూడా అర్థమైపోద్ది. యేసన్న ఒక పాట రాసుకున్నాడు. అంటే లోకంలో చాలా మంది థియాలజీని ఎలా కడతారంటే పాటల మీద ఆధారం చేసుకుని కట్టే వాళ్ళు ఉంటారు కొందరు. ఆ క్రమంలో అంటే అందరిని నేను తప్పు పట్టలేదు. ఆయన రాసుకున్నటువంటి ఒక పాటలో వచ్చి ఏమంటారు తెలుసా? సాతాను సుడిగాలి రేపగా నాదరిని నిలిచేవనా ప్రభు, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. ఏం రాశాడు ఆయన? సుడిగాలిని రేపిన వాడెవడు చెప్పాలి? సాతాను. అన్న ఈ పాట ఎక్కడి నుంచి తీసుకున్నాడు అని మనం ఆలోచిస్తే యోగ గ్రంథం నుంచి తీసుకున్నాడు అన్న. యోగ గ్రంథంలో జరిగింది ఏమిటంటే మనం ఆలోచిస్తే ముందు ప్రియమైనటువంటి వాళ్ళ ఎందుకు యోగ గ్రంథంలో నుంచి సర్వాధికారైనటువంటి దేవుని కృపలో అన్న తీసుకుని ఈ పాట రాశాడు అని అంటే యోగు ఎంత భక్తిపరుడో జీవం కలిగినటువంటి దేవుడు సాతానుకు చెప్పాడు. సాతానుకు చెప్పిన తర్వాత ఒకే ఒక్క దినాన భయంకరమైన సుడిగాలి వచ్చి తన పిల్లలు తింటున్నటువంటి ఆ ఇంటి మీద కొట్టగా ఇంటి కప్పు మొత్తం వాళ్ళ మీద పడి ఉన్న పాటు పిల్లలు వెళ్ళిపోయారు. సాతాను సుడిగాలి రేపగా పడి కొట్టగా యోగ కుటుంబం మొత్తం నాశనం అయిపోయింది. అది తీసుకుని అటువంటి పరిస్థితుల్లో మేము ఉండగా సాతాను సుడిగాలి రేపగా నా దగ్గర నేను ఉన్నావు. అయితే ఒక సూటైన మాట, ఓ ప్రశ్న మనం ఆలోచించుకోవడానికి ప్రయత్నించేద్దాం. ఇందాక దాన్ని మర్చిపోకుండా ముందుకు వెళ్దాం. ఆయన తెలిసే పంపించినటువంటి వాడిని ప్రేమ కలిగిన దేవుడు అని ఎలా అనగలుగుతాం మనం? తెలిసే పంపించిన వాడిని ఏమండి ఆయన వికృతమైనటువంటి ప్రేమ కలిగినాడు, ఆయన ఎందుకు మనకు క్షేమం సమాధానం నెమ్మదుందని ఎలా నమ్మగలుగుతావురా? ఆలోచిస్తే రండి దానికి ఇంకొక మాట మీకు అర్థమయ్యేటట్లు మీకు జ్ఞాపకం చేస్తాను. జీవం కలిగినటువంటి దేవుని సన్నిధిలో యోబు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం చదవండి ఒకసారి. యోబు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. కాస్త మీరు జాగ్రత్తగా వింటే ఈ పూట మీకు అర్థమవుతుంది. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించావా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించువాడు భూమి మీద అతని వంటి వాడు లేడు. ఈ మాటలు నిష్కారణముగా అతన్ని పాడు చేయడానికి నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను తన యథార్థతను వదలక నిలకడగా దేవుని స్తోత్రం కలుగుగా. ఇక్కడ మీకు అర్థం కావాలి ఒక మాట. ఇది భయంకరమైన కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇది బైబిల్లో. ఏంటి కాంట్రవర్షియల్ అంటే అక్కడ చూడండి, నిష్కారణముగా అతనిని పాడు చేయడానికి నీవు నన్ను ప్రేరేపించు. ఆడెవడో ప్రేరేపిస్తూ లోబడ్డాడు అంటే మీరు ఆలోచించాలి. సాతాను ప్రేరేపిస్తూ లోబడిపోవడం ఏంటి? మీకు అర్థమవుతుందని చెప్పే మాట. సాతాను ప్రేరేపించడం అంటే టెంప్టేషన్ అంటాం. యేసుక్రీస్తే టెంప్టేషన్ పడిపోతే ఇంకా మనం
మీకు అర్థమవుతుందా? అక్కడ ఆయన అంటున్నటువంటి మాట ఏమంటాడంటే, నిష్కారణముగా అతనిని పాడు చేయడానికి నీవు నన్ను ప్రేరేపించినావు. అదేంటి? ఆడు ప్రేరేపిస్తే ఏం చేసేది ఏంటి? ఈయన సర్వశక్తివంతుడా? ఈయన సమాధి కాదా లేకపోతే ఆడాది కాదా? మీకు అర్థమవుతుందా ఈ పూట నేను చెప్పే మాట? అంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటో తెలుసా? అసలు శ్రమలన్నిటినీ వినండి, దీన్ని బట్టి మనకు క్లారిటీ వచ్చేది ఏంటంటే, శ్రమలు మన మీదకి రావడానికి దేవుడు ఎవరు ప్రేరేపిస్తున్నాడు? ఇది ఎక్కడ బాధ? సాతాను గారు ప్రేరేపిస్తుంది, దేవుడు చేయడం ఏంటరా? అసలు విషయం చెప్తా మీకు జాగ్రత్తగా. దేవుని మహిమార్థమై ఓకే విందాం జాగ్రత్తగా. సాతాను గారిని ప్రేరేపించడం ఏంటి? అసలు యోబు గురించి ఎక్కడ ఆలోచించాడు అంటే, యోబుని గురించి ఆలోచించే ఆలోచన ఇచ్చినోడు కూడా ఈయనే. అసలు విషయం మనకు అర్థం కావాలి. ఇక్కడ ముందు పిల్లలు సాతాను ప్రేరేపిస్తే నువ్వు చేసేసావు అంటే ఇక అసలు ఆయన దేవుడు కాదు. ఇక్కడ మనం బైబిల్ మూసేసుకుని నీకు స్తోత్రం, నువ్వు దేవుడు ఏమంటారు బాబు, నీకు నమస్కారం ఆయన, ఎవరి నుంచి తప్పిస్తావు మేము వస్తే నువ్వే వాడికి లోబడిపోతే ఇంక నువ్వు దేవుడు బాబు నీకు వందనం అని వెళ్ళిపోతాం. మనం వెళ్ళిపోవద్దు, నిలబడి ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన ప్రేరేపిస్తే అసలు చూడండి ఎంత చక్కగా రాశాడో, నిష్కారణముగా అతన్ని పాడు చేయడానికి నువ్వు నన్ను ప్రేరేపించను, అతడు ఇంకా యథార్థతను వదలకి నిలకడగానే నువ్వు ప్రేరేపిస్తే నేను చేయలేంటి? ఆయన ప్రేరేపిస్తే ఏం చేశాడా? అసలు ముందుకెళ్దాం. అసలు ఆ సాతాను అయ్యా నువ్వు కాస్తంత కలుగు చేసుకో యోబు పట్ల అని అడగడానికి అసలు దాన్ని రేపినోడెవరో చదివించకుండా మిమ్మల్ని అడుగుతున్నా చెప్పండి. యోబు మీద ఇలాంటి పని చేయడానికి సాతాను దేవుని ప్రేరేపించినట్టు పురుకొల్పేటట్టు చేస్తున్నాడు ఎవరు? అదిగో అది ఆ ముందుకి వెళ్దాం. 1వ అధ్యాయంలోనికి వెళ్దామండి. అక్కడ ప్రభువైన దేవుడు సూటిగా అంటున్న మాట 1వ అధ్యాయం 7వ వచనం చూస్తే, యెహోవా నీవు ఎక్కడి నుంచి వచ్చితివని వాడిని అడగగా, భూమి మీద ఇటువంటి తిరుగుచు అందులో సంచరించుచు వచ్చితుని యెహోవాకు ప్రత్యుత్తరమిచ్చాడు. అందుకు యెహోవా డాష్ ఇచ్చాడంటే చాలా సంభాషణ ఉంది. వాళ్ళంత మాట్లాడిన తర్వాత నీవు నా సేవకుడిని యోబు సంగతి ఆగండి అన్నమాట. అసలు యోబు గురించి నీకు ఆలోచన ఉందా? ఏమండి అసలు యోబు గురించి ఆలోచించామని పొగపెట్టి పొడుచున్నాడు ఎవరో చెప్పాలి. అంటే ఈయన మనలో చాలా మంది లాగా ఊసిపోక నాకేమో తోచట్లేదు మా పనులు అయిపోయి అని నిద్రపోయిన పిల్లగిల్లి ఏడిపించే తల్లిదండ్రులు అటువంటి కాదు ఈయన. మరి పని కట్టుకుని హాని ప్రేరేపించి యోబు సంగతి నువ్వు తెలుసా అని అంటే వాడంటాడు అప్పుడు ఏంటి యోబు గురించి మాట్లాడుతున్నాడు అని ఎందుకు వస్తే 8వ వచనం అంటాడు, అందుకు యెహోవా నీవు నా సేవకుడిని యోబు సంగతి ఆలోచించవా, అతని ఆధారవంతుడు ఎన్ని చెప్పిన తర్వాత 10వ వచనంలో చూడండి, నీవు అతనికి అతని ఇంటి వారికి అతను కలిగిన సమస్తమును చుట్టూ కంచె వేసావు కదా, నీవు అతని చేతి పనిని దీవించుకున్న చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉంది అని ఎక్కడికి వెళ్ళి 11లో, అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. అసలు నీ మీదకు ఎవరో శ్రమ పంపించడానికి సాతాన్ని ప్రేరేపించేవాడు ఎవరో గట్టిగా చెప్పాలి. నీ మీదకు వేదన, నీ మీదకు శోధన, నీ మీదకు ఇబ్బందులను ప్రేరేపించేవాడు ఎవరు అంటే దేవుడు. ఇప్పటికే మించిపోయి బైబిల్లో వేసిపోతానంటే దేవునికి స్తోత్రం. ఇట్లాంటి దేవుడు ఏంటి బాబు? హాని ప్రేరేపించి మన మీదకి ఎందుకు తీసుకొస్తున్నాడు అని ఇప్పుడు వెళ్ళిపోతే పూర్తి సత్యం నీకు అర్థం కాదు. ఎందుకు ఆయన తెలిసి ఎంత శ్రమ ఉందని తెలిసి కాబట్టి 5,000 మందికి ఏమో కడుపు నుండి ఆహారం పెట్టేసి ఆ పూటంతో అద్భుతమైన వాక్యం చెప్పి శరీరానికి ఆహారం పెట్టాడు, మనసుకు నెమ్మదికి ఆహారం ఇచ్చాడు, ఆత్మను బలోపేతం చేసి ఆహారం ఇచ్చి వాళ్ళని పంపించేసి మిగిలిన వాళ్ళు మాత్రం వీళ్ళు శిష్యులు ఎవడు పడితే వాడు అంటే 2 తరగతులు మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను మీకు. ఇక్కడ ఒకరు ఆశీర్వాదాలు కోరి దేవుని దగ్గరికి వచ్చి కానీ ఉండే 44వ వచనంలో ఉన్నవారు, మరొక 45వ వచనంలో ఉన్నవారు. నా ప్రశ్న మరొక ప్రశ్న ఏంటో తెలుసా? మీరు 44వ వచనంలో ఉండడానికి ఇష్టపడతారా, 45వ వచనంలో ఉండడానికి ఇష్టపడతారా? 44వ వచనం 5,000 మంది తిని సంతృప్తి నుండి హ్యాపీగా వెళ్ళిపోయిన వాళ్ళు. 45వ వచనంలో ఉన్న వాళ్ళు ఇరుగు కూడా తిన్నారు కానీ ఇరుగులో ఉన్నారు. ఇప్పుడు ఆ రాత్రి గుండె ఆగిపోద్దామనే టెన్షన్. రే ఆహారా ఇంక తెల్లారి మనం చూడగలవరా మన బతుకులు తినాము. ఈ రాత్రి ఎంత చేతి కొట్టినాము కూడా ఎల్లెవరా ఈ ఎగిరే
అలజడులు, ఈ అలలు, వీటికి ఎక్కడే మనం ఈ రాత్రి ఎక్కడితో సమాప్తి అనుకున్నారు. ప్రభుత్వం ప్రేమిటువంటి వాళ్ళరా ఆలోచిద్దాం కాస్త. ఇది ఎక్కడ దేవుడు అండి? చేయి చాచు అంటే ఆయన చేయి చాచాడు అంటే సూటిగా చెప్పాలంటే ప్రభుత్వం ప్రేమిటువంటి వాళ్ళరా వాడెవడో ప్రేరేపిస్తే ఆయన చేయరా, ఆయనే నిన్ను నన్ను కొట్టడానికి ఆయన ప్రేరేపించాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. అంటే ఇప్పుడు చెప్పాలి అంటే అన్న రాసుకున్నటువంటి పాట కాస్త సరిచేయబడాలి. సాతాను సుడిగాలి రేపగా ఈయన దగ్గర వల్ల అసలు సాతానికి సుడిగాలి రాకున్నది ఎవరో? జీవం కలిగిన దేవుడు. అంటే స్పష్టంగా చెప్పాలి అంటే ప్రభుత్వ పిల్లరా నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అన్నానంటే రోగం ఇచ్చేవాడు ఎవరు? రోగం ఇచ్చేది ఆయనే, స్వస్థపరిచేది రోగం లేకపోతే స్వస్థ ఎక్కడ ఉంటుందా నీకు? మరణకరమైన పరిస్థితి ప్రభుత్వ ప్రేమిటువంటి వాళ్ళరా నీకు రాకపోతే ఆయన దగ్గర నువ్వెందుకు వస్తావు? అంటే ఈ పూట ఆయనను ఆయనగా అర్థం చేసుకునే కోణంలో మనం నిలబడదాం. మనం చాలా మంది అనుకుంటాం సాతాన్ని పంపాడు మన మీదకి సోదర, ఒరే సాతాన్ని పంపించడం ఏంటి? ఇక్కడ సూటిగా మనం ఆలోచించాల్సినటువంటి ప్రశ్న, నేను మీకు సరైన రీతిలో ప్రశ్న ఇలా నేను మీకు వేయవలసిన ప్రశ్న ఏంటి అంటే, సర్వాధికారి తన శిష్యులను పంపినప్పుడు వాళ్ళని అడ్డగించగలిగిన వాడు ఎవడైనా ఉంటాడా అని ప్రశ్న వేయాలి మీ ముందు. లేదు, అన్ని ఎరిగిన వాడు సర్వాధికారి అయినటువంటి ప్రభు 5,000 మందికి అప్పుడే ఆశ్చర్యకరమైన కార్యం చేసి 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచినోడు. 5,000 మంది పురుషులు లెక్క కడితే, స్త్రీలకు బోళను లెక్క కట్ల పురుషులకు ఎంత గొప్ప కార్యం చేసినవాడు, ఎంత ఆశ్చర్యకార్యం చేసినటువంటి వాడు. ఆలోచించండి ప్రభువును ప్రియమైనటువంటి దేవుని పిల్లల, వారి మీదకి శ్రమణిస్తాడా చెప్పలే? అంటే నేను మిమ్మల్ని ప్రశ్న ఏ ప్రశ్న ఎలా అడుగుంటే మీరు అద్భుతమైన సమాధానం చెప్పేవాళ్ళు తెలుసా? అసలు ఆయన పంపించగా, ఆయన కార్యం ఆరంభించగా అడ్డుకోగలిగిన దొమ్మెవడికైనా ఉందా అంటే అంటారు మీరు అన్నమాట. ఇది అడగాల్సిన ప్రశ్న. కానీ ప్రభుత్వం ప్రియమైనటువంటి వాళ్ళ నేను అడిగింది తప్ప అంటే అస్సలు కాదు. మనం ఆయన ఎవరో అర్థం కావాలంటే ఆ క్రమంలోనే మనం ప్రశ్నించుకోవాలి. దాన్ని సిస్టమాటిక్ థియాలజీ అంటాం. అది నీకు నాకు ఆయన ఔన్నత్యం, ఆయన ఔచిత్యం మనకు అర్థం కావాలి అంటే, స్పష్టంగా చెప్పాలంటే ఆయన అన్నాడు అబ్రహాముతో, నేను ఎల్ షడాయ్ సర్వశక్తి కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన సార్వభౌముడు, ఆయన సర్వశక్తుడు. ఆయన శక్తికి మించిన ఎవడన్నా ఉన్నాడా? కొన్ని సాతాను ఆయన సమకాలం ఉందా చెప్పాలండి. వాడు ప్రేరేపిస్తే ఏం చేయడం ఏంటి? అసలు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, వాడిని రేపి మనలో శ్రమల కొలుగులోనికి నెట్టేవాడు ఎవరో? ఇప్పుడు 2 చేతులు ఎత్తిన ఎంత స్తోత్రం చెప్పండి. నేను అవ్వలేదు ఇంకా మరిపోతున్నాను. ఆయన మనల్ని కొలుగులో పెడతాడని నమ్మలేదుగా. అలా వాక్యంలో ముందుకు వెళ్ళి చూపిస్తాను నేను. అంటే ప్రభుత్వ ప్రియులరా మీరు కొందరు అనొచ్చు, తప్పు చెప్తున్నాను తుఫాను అయిన అసలు రాకడం అంటావా? చూద్దాంరా. 135వ కీర్తన, 135వ సంకీర్తన. జీవం కలిగినటువంటి దేవుని సన్నిధిలో ప్రభుత్వ ప్రియులరా 135వ కీర్తన ఈ మాట మీ కొరకు జ్ఞాపకం చేస్తున్నాను. 135వ కీర్తన 5వ వచనం నుండి, యెహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటే 135 Psalms 135 verse 5, యెహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును. ఆకాశమందును భూమి యందును సముద్రముల యందును మహాసముద్రములన్నిటి యందును ఆయన తనకిష్టమైనది అంతయో. ఇప్పుడు వాళ్ళ శిష్యుని పరిగెత్తుకుని పంపి వాళ్ళ మీద తుఫాను పంపినవాడు ఎవరు ఇప్పుడు చెప్పండి చెప్పాలి. మరి మరొక అర్థం చెప్పాలి. సోదరు వచ్చింది ఆయన, ఆయన తీసుకొచ్చాడు ప్రభు, నువ్వు నా పక్కన నిలబడి ఆయన అంటే అవర్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్ ఈస్ నాట్ అట్ ఆల్ ప్రాపర్. ఆయన మనం అర్థం చేసుకోవాల్సిన తీరులో అర్థం చేసుకోవాలా? ఆయన మనం అర్థం చేసుకోవాల్సిన తీరులో అర్థం చేసుకోవాలా? అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి మరొకసారి చదువుతుంది ఈ మాట. ఆకాశమందును భూమి యందును సముద్రముల యందును మహాసముద్రములన్నిటి యందును ఆయన తనకిష్టమైనది అంతయో. అంటే ఇప్పుడు ఒక మాట అడగరా, యోబు పిల్లలు కూర్చుని తింటే ఆ ఇంటి మీద గాలి పంపినాడు ఎవరో? గట్టిగా వాళ్ళు చంపింది ఎవరో చెప్పాలండి. గాడిదల మందుల్ని, ఆవుల మందుల్ని, కలిగిన మందుల్ని ఒకడు తోలుకొని పోయేటట్టు వాళ్ళు ప్రేరేపించింది ఎవరో? ఈయనే దేవుడు. ఇట్లాంటి ఇదేం ప్రేమ? ఆ కోడికి ఉన్నటువంటి ప్రేమ ఇదేం ప్రేమ? అయితే మార్చుకుంటాం మా ఒపీనియన్ అంటే ఎవరిని స్తోత్రం చెప్పండి. ఓ ఒపీనియన్ మార్చుకోరా? సరే ముందుకు కూడా ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వం ప్రియమైనటువంటి వాళ్ళ ఈయన ఇలాంటి అయితే ఓ దైవచంద్ర ఇలాగే చెప్తున్నాడు. ఈ మాట చెప్తూ ఉంటే ఆయన మహాసముద్రం
మహాసముద్రమును, ఆయన తుఫానును కలుగు చేస్తుడు, పుట్టించుడు అని ఇన్ని మాటలు చెప్తుంటే సముద్రముందును మహాసముద్రము ఎందును ఆయన తనకి ఇష్టమైనదంతా ఏం చేస్తాడంట, జరిగిస్తాడు. ఎలా జరిగిస్తాడో తెలుసా? సూటిగా అడుగుతాను. ఇప్పుడు సముద్రం మీద తుఫాను రేపేవాడు ఎవరు చెప్పాలి? తుఫాను రేపేవాడు దేవుడా సాతానుడా? దేవుడేనా అని నమ్ముతున్నారా? రైట్. ఇంకెందుకు నమ్ము? ముందుకెళ్ళే కొంత నమ్మడానికి దేవుడు ద్వారం తెరుస్తున్నాడు అనేది. అంటే తుఫాను కలుగు చేసేవాడు ఆయనే. ఒక సేవకుడు ఎట్లాగా మాట్లాడుతుంటే సేవకుల సదస్సులో ఒకడు లేచినవాడు, ఆగాడు, నువ్వేది చెప్తే అది మేము నమ్మేస్తానికి మేము విరోధం అనుకున్నాం. మేము దేవుని ఆత్మ కలిగినటువంటి ఎంతో అంతో దేవుని ఆత్మ నడిపించుకున్న సేవకులమే. దేవుడు తుఫాను పుట్టించుడు, తుఫాను ఆపుతాడు, తుఫాను కలుగు చేసేవాడు సాతానుగాడు అన్నాడు. అది వాక్యంలో కూడా అవసరమైతే చూపిస్తాను రా అన్నాడు. రండి, అది కూడా నేను మీకు చూపిస్తా. 107వ కీర్తన 28వ చరణం చదవడానికి ప్రయత్నించండి. 107వ కీర్తన 28వ చరణం. Psalms 107 verse 28. శ్రమకు తాళలేక వారి యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలన్నిటిలో నుండి వారిని విడిపించెను. అపివేయగా దాని తరంగములు అవి నెమ్మలమైనవని వారు సంతోషించని, వారు కోరిన రేవు కాని వారిని. అంటే ఇక్కడ స్పష్టంగా ఈ ముఖ్య చదువుకుంటే మనకు అర్థమయ్యేది ఏంటంటే తుఫాను ఆపేవాడే కానీ తుఫాను కలిగి చేసేవాడు ఈయన. చెప్పాలి, కలుగు చెప్తాడా? తుఫాను పుట్టిస్తాడు ఈయనే. మాట్లాడుతుంటే ఏమో మాకు అర్థం కావట్లేదు, నువ్వు కాస్త ముందుకెళ్ళు, కాస్త మాకు అర్థమయ్యేటట్టు మేము ప్రయత్నం చేస్తామంటే పుట్టిస్తాడు ఈయన. ఆ సేవకుడు అన్నాడు, ఆయన తుఫాను కలిగాడు, తుఫాను ఆపుతాడు, శ్రమ ఆయన దిగిస్తాడండి. శ్రమలో పరిగెట్టుకుని ఆయన ఎందుకు వస్తాడు? ఆయన శ్రమ నుంచి మనం విడిపిస్తాడు. కానీ చాలా మంది కిందే చెప్తాం, పైకి రాము, కాస్త పైకి రండి. 23వ వచనం చదవండి. ఓడలెక్కి సముద్ర ప్రయాణం చేయవారు మహాజలముల మీద సంచరించుచు ఉన్నారు. 107వ కీర్తన 23వ చరణంలో వ్యాపారం చేయవారు యెహోవా కార్యములను సముద్రములో ఆయన చేయ అద్భుతములను చూచిరి. ఆయన సెలవీయగా మీరే ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను, అది దాని తరంగములు పైకెత్తెను. వారు ఆకాశము వరకు ఎక్కుచు అగాధములకు దిగిపోవచ్చు ఉండిరి. శ్రమ చేత వారి ప్రాణములు కరిగిపోయెను. మత్తులైన వారి వలె వారు ముందుకు వెనుకకు దొర్లుచు ఇటు అటు తూలుచుండిరి. వారు ఎటు తోచక. ఇప్పుడు మన జీవితంలో జరిగే ప్రతిదీ ఎవరు చేస్తున్నారు? చెప్పాలి. కీడు చేసినా మేలు చేసినా ఎందుకు చేస్తాడు? అది తెలియాలిగా మనకి. తెలిసి పిచ్చుకోకుండా తెలిసి పోసేటువంటి తండ్రి ఎట్లా అవుతాడు? పంపే తల్లి ఎలా అవుతుంది? వాళ్ళని శాడిస్తూ అంటాం. ఈయన శాడిస్తా అసలు ఆ మాట కూడా వాడకూడదు. దేవుడు నన్ను క్షమించాలి. వినడానికి ప్రయత్నం చేస్తున్నారు కదా మీరు. భూమి మీద తుఫాను పుట్టించిన ఆయన అంటే ఎస్, ఆవిని లేవనెత్తవాడు ఆయనే. మనం చదువుకున్న 135వ సంకీర్తనలో ఆ ముందుకు వస్తే అంటాడు, 135వ కీర్తన 7వ చరణం, భూదిగంతము నుండి ఆవిని లేవజేయవాడు ఆయనే. అంటే ఉష్ణమును, అధిక ఉష్ణమును, మహాధిక ఉష్ణమును కలుగజేయవాడు కూడా ఆయనే. పీడనం తెలుసా? అల్ప పీడనం, అధిక పీడనం విన్నారా మీరు? పీడనాన్ని కలుగు చేయవాడు ఆయనే. అల్ప పీడనాన్ని కలుగు చేస్తాడు, మహా పీడనమును కూడా కలుగు చేయవాడు ఆయన. ఆవిరి లేవనెత్తగా ఆవిరే వర్షంగా పడాలి. ఆ ఆవిరి పీడనం ఎక్కువైపోతే అల్ప పీడనం అయిపోవాలి, అదే ఎక్కువైపోతే మహాపీడనం అయిపోవాలి. అంటే ప్రభుత్వం పిమెంట్ వాళ్ళ టు మేక్ ఇట్ వెరీ క్లియర్, అన్ని తెలిసి మన యందు మనలను శ్రమల కొలిమిలోనికి నడిపించువాడు కూడా ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకు ఇలా ఈ పూట మనకు అర్థమైతే ఆ అర్థమైన క్రమంలో మన ఎందుకు సమీపించడానికి ప్రయత్నం చేద్దాం. ఎవరు ఈయన అంటే ఇప్పటికే మనకు అర్థమవుతున్న ఆధ్యాత్మిక సత్యం, ఈయన సర్వశక్తి కలిగిన దేవుడు ఈయన. రెండవది మనకు అర్థమయ్యే ఆధ్యాత్మిక సత్యం, ఈయన సార్వభౌముడు. హీ ఈజ్ ఎ సోవరెన్ గాడ్. ఆయనకు నచ్చిందంతా చేస్తాడా చేయడా? ఎవరో ప్రేరేపిస్తే చేస్తాడా? చెప్పాలి. ఎవరో ఆయన్ని ప్రేరేపిస్తే ఎవరిని తోస్తే చేస్తాడా? మళ్ళాడు కదా ఆయన. చూడండి, అదే చదువుకుందాం మనం. ఏమని? 6వ వచనం 135వ కీర్తన 6వ చరణంలో ఆకాశముందును భూమి యందును సముద్రముల యందును మహాసముద్రములన్నిటి యందు
తనకిష్టమైనదంతయు ఆయన తనకిష్టమైనది చేస్తాడు. ఆయన ఎవరో ప్రేరేపిస్తేనో చెడు. ఇంకొక మాట మనం ఆలోచిస్తే ముందుకు వెళ్తే ముందు ప్రేమటువంటి వాళ్ళ కాదు ఇంత చెప్పిన నేను నమ్మను, సాతాను గడే చేస్తాడు అంటావా? సరే, యోబు విషయంలో మొదటిసారి చేయి చాపినాడు ఎవరో? చేయి చాచి యోబును తన ఇంటి వారందరినీ మొత్తున్నాడు ఎవరు చెప్పాలండి? దేవుడేనా? రైట్. ఇక్కడ రెండవ వారు కూడా మనం చదువుకున్నప్పుడు రెండవ అధ్యాయం చదువుకున్నవే, దానిలో మరొకసారి వీడికి అధికారం ఉందా, దేవుడే అన్ని చేస్తున్నాడా, నీకు అర్థం కావడానికి రూఢీపరచుకోవడానికి ఆ మాట మరొకసారి చూద్దాం. యోబు గ్రంథం 2వ అధ్యాయంలోనికి వస్తూ ముందుకు వెళ్దాం. ప్రభు ప్రియమైనటువంటి వాళ్ళు 4వ వచనం చదువుతున్నారు. అపవాది ఇప్పుడు అడుక్కుంటున్నాడు దేవుని దగ్గర, ప్రతిమలు అడుక్కుంటున్నాడు. చర్మము కాపాడుకున్నట్టుగా చర్మమును కదా. ఆగండి, ఎవరు చేయి చాపాలి? ఎవరు చేయాలి చెప్పండి? ఇది ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకలు అతని దేహమును మొత్తిన అతను నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును కదా అన్నాడు. అంటే ఒక మాట ఇప్పుడు అడుగుతున్నాను, సీరియస్ గా సిన్సియర్ గా చెప్పడానికి ప్రయత్నించండి. మనం శోధించేవాడు ఎవరు చెప్పాలి? మనం శ్రమ పెట్టినవారు ఎవరు? ఎందుకు శ్రమ పెడతాడు ఆయన? సరి చేయడానికి 7 కారణాలు ఉన్నాయి శ్రమ పెట్టడానికి. ఇప్పుడు చెప్పలేదు, మరోసారి వచ్చినప్పుడు చెప్తా. కానీ వినండి ముందు ప్రియుల, 3 కారణాలు చెప్తాను. వివరించదు. శ్రమ ఎందుకు వస్తుందో తెలుసా? ఒకటి మన పాపమును బట్టి వస్తుంది, రెండోది మనం పరీక్షించేందుకు వస్తుంది, మూడోది మనం పరిపూర్ణంగా చేసేందుకే దేవుడు ఇస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. పరీక్షించేందుకు నినేవే పట్టణస్థులు ఆయన ఎరిగిన ఔన్నత్యాన్ని పరీక్షించడానికి, దేవుని ఎరిగిన వారైతే దేవునికి వారు లోబడి ఉండే ఆ క్రమం వారి మీదకు పరీక్ష. అంటే ఆయన దేవుడిని వారు ఎరుగునట్లుగా వారి మీదకి ఏమిచ్చాడు ఆయన? నినేవే వారికి కదా, క్షమించండి, తర్షీషు వాడలో ఉన్నటువంటి వారి మీదకి ఆ తుఫాను లేకగా చేసిన తప్పెవరో చెప్పండి? యోనా తుఫాను పంపింది ఎవరో? ఇప్పుడు చెప్పండి. సాతాను పంపాడు, దేవుడు పంపాడు. ఇక్కడ అర్థమైపోతుంది. రైట్, తుఫాను పంపింది ఎవరో? దేవుడే. ఇక్కడ మీరు బాగా నమ్మేస్తారు. ఎందుకు చెప్పమంటారా? అవును, ఆయన మార్గం తప్పేస్తాడు కాబట్టి దేవుడే తుఫాను ఇచ్చాడు. శిష్యులు పంపేటప్పుడు మాత్రం దేవుడు తుఫాను ఇవ్వాలా, సాతాను పెట్టి. అవునా? యేసయ్య చాలా ఓపెన్ గా క్లియర్ గా చెప్పాడు, నేను ప్రాణం పెట్టుకోవడానికి నేను ఇష్టపడితే నా ప్రాణం పోతుంది, పెట్టుటకును కదా. యోహాను సువార్త 10వ అధ్యాయంలో మంచి కాపరిని మాట్లాడుతూ, నేను ప్రాణం పెట్టే అధికారం ఉంది, తిరిగి తీసుకునే అధికారం కూడా ఇట్ ఈస్ ఐ, ఎవ్రీ అథారిటీ రెస్ట్స్ ఇన్ మీ. అంటే నీకు అర్థం కావాల్సిన ఆధ్యాత్మిక సత్యం. వీళ్ళని పంపి తుఫాను రేపినాడు ఎవరో చెప్పాలి? తుఫాను రేపిన వాడు దేవుడే. యోగును శ్రమ పెట్టి చెల్ల పెంకులతో గోక్కోవడానికి అంత దాకా నడిపించినాడు దేవుడే. ఎందుకు నడిపించాడు రా? అయితే పాపాన్ని పెట్టన్నావు. యోగును పాపం చేశాడా? యథార్థ భక్తుడు, భక్తి పరుడు, నీతిమంతుడిని సాక్షి పంపించాడు. యోగు కలిగిన దేవుడే. మరి ఎందుకు వచ్చింది శ్రమ? రెండోది ఆలోచిస్తే పరీక్ష దేవుడు ఎవరు తెచ్చుకోవడానికి వచ్చిందా? పరిపూర్ణుడు అవడానికి వచ్చింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నిన్ను పరిపూర్ణతలోనికి నడిపించారు కూడా ఆయనే. ఉదాహరణగా సూటిగా చెప్పాలంటే, అక్కడ పరిచర్యకు ముందే నానాట్లో నిలబెట్టి పరిచర్యకు రామని నిన్ను పిలుపుతానంటే అక్కడ వచ్చేది కొట్టవలసిన రీతిలో కొడితే ఏమండి దెబ్బ పడాల్సిన రీతిలో. ఎంతమంది సాక్ష్యాలు మనమేనో సేవకులను దర్జాగా బతుకుతున్నానండి, హ్యాపీగా బతుకుతున్నానండి, అనుకోకుండా యాక్సిడెంట్ అయిందండి. యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత దిక్కుతోచుకొచ్చారా? అప్పుడు గుర్తొచ్చింది, ఆయన నాకు చెప్పిన మాట గుర్తొచ్చింది, మాకు లోబడతాను బాబు అని. ఎక్కడికి వచ్చా? పరిపూర్ణతలో సాగిపోవడానికి పరిచర్యకు వచ్చాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే మళ్ళీ చెప్తున్నా, ఆయన మూర్ఖుడా పని కాదండి. అది అర్థం అవడానికి త్వరగా నేను ముగించేస్తాను. ఆ మాటలను మనం వెళ్దాం. చూడండి, నేను 45వ వచనం ఒకటే చదివించుంటే బాగుండేది. 44 కూడా చదివించాను. 6 రొట్టెలు తినిన వారు 5,000 మంది పురుషులు. ఎందుకు చెప్పారో తెలుసది? నేటి సంఘాల్లో ఈ 2 తరగతుల వాళ్ళు ఉన్నారు. దేవుని దగ్గరికి ఎందుకు వస్తామో తెలుసా? 45వ వచనం ఇందాక చెప్పాను. 44లోనే ఉండడానికి ఇష్టపడతాం తప్ప 45లో మేము ఉండాలన్న వారు ఎవరు ఉంటే స్తోత్రం చెప్పండి. 44 కాదు బాబా, 45వ వచనంలో మేము ఉంటాం. తెలిసి ఎక్కడ పంపిస్తాను? 45లో. అందులో పని ఏమైనా పగలైతే తీరం ఎక్కడ ఉందో కనబడుతుంది. చెమ్మ చీకటి అండి. రే 4వ జామున బైబిల్లో రాస్తాడు,
4వ జామున ఇంకోటి చెమ్మ చీకటి కూడా ఒక పక్క మింగేసేదంత అవలేకుండా ఈరోజు సొంత నుంచి వచ్చేస్తుంది. ఇక ఒక్కొక్కరికి ధైర్యం ఉన్నవాడు కూడా గుండె వెళ్ళిపోతుంది. ఏమవుతున్నాడా ఎక్కడ బాధరా ఆయన తెలిసి పంపించాడు ఏంట్రా మనల్ని. ఇంకొక ఆశ్చర్యమైన సంగతి చెప్తాడు. దేవుని కార్యం ఎంత గొప్పదంటే తెలిసి పంపించినట్టు ఇక్కడ మీకు మర్చిపోయే మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తానండి. చదువుదాం. 46వ వచనం చదవండి. మార్కు సువార్త 6:46. ఆయన వారిని వీడుకొలిపి ప్రార్థన చేయడానికి కొండకు వెళ్ళెను. సాయంకాలమైనప్పుడు ఆ దోణి సముద్రపు మధ్య ఉండెను. ఆయన ఒంటరిగా మెట్టనుండెను. అప్పుడు వారికి గాలి ఎదురైనందున వారు మిక్కిలి కష్టపడుచుండగా చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుచు వారి ఎద్దుకు వచ్చి వారిని దాటిపోవాలని ఉండెను. ఆగండి, ఏమై ఉండాలంట? ఇది ఎక్కడ బాధ? వచ్చినప్పుడు శ్రమలో ఉంటే హే నేనున్నాను నీ పక్కన అని చెప్పి ఏం చేయాలి చెప్పలే. మనం ఇట్లా అందుకే అలాంటి ఆశిస్తాం కాబట్టి మన పాటలు ఎట్లా ఉంటాయి. నా జీవితమంతా ప్రయాసలు పడగా శోధనల సంద్రములో మునిగిపోగా నా ఆశల తీరం అడుగంటిపోగా నువ్వు పద అంటూ నన్ను నడిపినావే సదా నిన్ను సేవిస్తూ సాగిపోయేదా నీ పాదాల చెంతనే వాలిపోయేదా సదా నిన్ను సేవిస్తూ సాగిపోయేదా నీ పాదాల చెంతనే వాలిపోయేదా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా బ్రతికి ఉన్నానంటే నీ కృప జీవిస్తున్నానంటే నీ కృప ఏ యోగ్యత నాలో లేదు ఎంత భాగ్యమునిచ్చావు పరిశుద్ధత నాలో లేదు నీ ప్రేమను చూపావు. హల్లెలూయా. నా జీవితం అంతా ప్రయాసం పడగా సోదరుల సముద్రంలో ఇరుక్కుగా నువ్వు పద ఇక్కడ పద అంటున్నా ఎప్పుడు పర్లేదు. వాళ్ళ శ్రమ కలుగుతున్నాడు. సముద్రం మీద తుఫాను రేపినాడు ఇప్పుడు చెప్పాలి. ఒక పక్క చెమ్మ చీకటి అది సాధన అనుకున్నట్టు ఎగసిపడి అవ్వదు ఇంకేస్తా ఏమన్నట్టే నాకు ఈ అవ్వ మధ్య రోజు నడిచిపోతాడు. ఇలా పరిస్థితి ఎట్లా ఉందంటే రాంగోపాల్ రావు గారి సినిమా కాదు ఇంకెవరి సినిమా కాదు అంత భయానకమైనటువంటి అగమ్యగోచరమైన స్థితి. ఆ అగమ్యగోచరమైన స్థితిలో నువ్వు పద అంటూ నన్ను నడపాల్సినోడు ఏం చేస్తున్నాడంట? దాటిపోతున్నాడు. ఇది ఎక్కడ బాధ? దాటిపోవాలని ఉండి ఎంత ఎలాంటి మాట రాశాడు ప్రభుత్వం ప్రేమటువంటి దేవుడు ఆయన వారిని దాటిపోవాలని ఉండేను. రైట్. ఎందుకు దాటిపోవాలనుకున్నాడు? ఏమర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నించాలి. వినండి ప్రభుత్వ ప్రియుల 44లో మనం ఉండడానికి ఇష్టపడతాం కానీ మీలో కొందరు ఆ చిన్నదండి నేను 45లో ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. 45లో ఉండేవాడే శిష్యుడు. 44లో ఉండేవాడు వచ్చి వెళ్ళిపోయే విశ్వాసే. దేవుడు మీ సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించే విశ్వాసం తయారు చేయండి. అల్లా చెప్పండి ఏం చేయమన్నాడు? శిష్యునిగా చేయండి. శిష్యుడు విని తిని సంతృప్తి నొందేవాడు కాదు. శిష్యుడు దేవుని కార్యములను తాను అనుభవిస్తాడు. లోకానికి దేవుని ఔచిత్యాన్ని ఔన్నత్యాన్ని చూపించడానికి దేవుని చేతిలో వాడబడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే సత్యాన్ని నేను త్వరగా ముగించేస్తాను. ఈ మాట వినండి. ఆయన వారికి నేర్పించాలనుకున్న ఆధ్యాత్మిక సత్యం ఏంటో తెలుసా? కోరి తెలిసి ఆ శ్రమలోకి ఎందుకు పంపాడు? ఆ శ్రమను వారి మీదకి ఆయన ఎందుకు తీసుకొచ్చాడు అంటే వినండి. ఇక్కడ వారు తెలుసుకోవాల్సిన ఒక ఆధ్యాత్మిక సత్యం ఆయన అక్కడ ప్రూవ్ చేయాలనుకున్న స్టేట్మెంట్ ఏంటో తెలుసా? నిన్ను మింగేయాలనుకున్న తుఫాను, నీ కలవడానికి కారణమైనటువంటి ఎగసిపడే ఈ గాలి, విపరీతమైనటువంటి గాలి. తుఫాన్ అంటే పర్లేదు, గాలి తుఫాన్ అంటే గుండె అయిపోతుంది. అవునంటారు కదండి. వారు ప్రయాణం చేస్తున్నటువంటి ఆ తీరం మీద, ఆ నీటి మీదకు సముద్రం అనుకుంటారో దేవుళ్ళ అది గణేశంతో సరస్సు అనుకుంటారో బెత్సైదా అనే ప్రాంతానికి వాళ్ళు ఉన్నాడు. సరస్సు మీద నడుతున్నారు. ఏడ్చిపడేటువంటి ఎగసిపడే అలలు, ఆ గాలి దీనంతటి రేపినాడు ఎవరో చెప్పండి. వాళ్ళు భయపడుతుంది దేనికి? ఎగసి పడుతున్నా
అలలకు ఎక్సైసపడుతున్నటువంటి గాలికి ఇప్పుడు వారికి నేర్పించాలనుకున్న ఆధ్యాత్మిక సత్యం ఏంటో తెలుసా? నేనే అంటూ దానికి ముందు నేనే అని ఎందుకన్నాడో తెలుసా? ప్రభుత్వం వాళ్ళ ఎవరైనా దాటిపోయినటువంటి మాట మనం ఆలోచిస్తే ఈ మాట అంత ముందు ఎక్కడైనా ఉందంటే నిర్గమాకాండంలోకి వెళితే దేవుడు వారిని దాటిపోవడం అంటే ఏంటి? ప్రభుత్వం ప్రేమేటువంటి దేవుడు కదా, దేవుడు నేను చూస్తున్నాను అని చెప్పడంలో సాదృశ్యం. అది దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఐఎమ్ స్టిల్ విత్ యు. ఈ శ్రమ గుండా నేను మిమ్మల్ని ఎందుకు పంపిస్తున్నానో తెలుసా? అన్ని చూచుకోండి, నేను మీ మీదగా ఎందుకు దాటిపోతున్నానో తెలుసా? నీకు అర్థం కావాలి. ఏమర్థం కావాలో చెప్పమంటారా? ఏ శ్రమ మీరు భయపెడుతుందో ఆ శ్రమ ఎక్కడుంది? అది దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్ను ఇబ్బంది పెట్టి ఎగిసి పడే అలలు ఎక్కడున్నాయి? ఇప్పుడు ఎక్కడున్నాయి చెప్పండి, ఎక్కడున్నాయి అంటే జీవం కలిగిన దేవుడు తన శిష్యులకు నేర్పించాలనుకున్నది ఏంటో తెలుసా? ఈ రోజు ఈ రాత్రి నిన్ను భయపెట్టినటువంటి ఎలా నిన్ను చచ్చిపోతామేమో మరణ భయం. ఎబ్రీ పత్రిక 2:14 నుంచి రాస్తాడు. ఆయన రక్తమాంసము కలిగిన వాడిగా ఎందుకు భూమి మీదకి వచ్చాడంటేనంట, మనలను భయపెట్టే కడపటి శత్రువైనటువంటి మరణమును భయానికి గురి చేసి మనల్ని బంధించి ఉంచే అపవాది, వాడిని బంధించి ఉంచే దేవుడు అంటే మరణం. ఆ మరణం అనే దాన్ని లయపరిచేందుకు మరణకరమైన శరీరాన్ని ధరించి భూమి మీదకి వచ్చి ఆయన శిలువలో మన నిమిత్తమై మరణించాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభువును ప్రియమైనటువంటి వారలారా, ఎందుకు ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తారో తెలుసా? వీరి భయం సావును గురించి, వీరి భయం ఎదురైనటువంటి ఈ తుఫాను గురించి. వాళ్ళకి అర్థం కావాల్సిన సత్యం ఏంటో తెలుసా? ఏమి నేర్పించాలనుకున్నాడు శిష్యుల కంటే? వీళ్ళు నేర్చుకోవడానికి ఇష్టపడ్డారు కాబట్టి శిష్యులు అన్నాడు ఆయన. 5,000 మందిని ఎందుకు పంపించేశాడు అంటే వాళ్ళు నేర్చుకోవడానికి ఇష్టపడరు, శ్రమలో ఉండడానికి ఇష్టపడరు. ఈ దినాన్ని నీ శ్రమ వెనుక దేవుడే కారణమైనటువంటి బోధ ఇలాంటి హైదరాబాద్ నేను ఇక్కడ చేశాను అనుకోండి, ఏమండి శాంతిశ్వర బోధ ఉన్న వాళ్ళకి, మిగతా బోధ ఉన్న వాళ్ళకి ఇట్లాంటి బోధ చేశాను అనుకోండి, ఈ అర్జెంట్గా ఈ చేతుల వేదిక మీద నుంచి అంటారు. మీకు అర్థమవుతున్న కారణం యాకోబు పత్రిక 1లో రాస్తాడు, కీడి విషయమై దేవుడు శోధింపబడరు, ఆయన ఎవరిని శోధించడు కానీ శోధించబడుతున్న వాడు నేను దేవుని బట్టి శోధించబడుతున్నాను అనే మాట అనకూడదు అన్నాడు. ఇదేంటిది మరి అంటే ఆలోచించండి. నిన్ను శ్రమ పెట్టుటకు ఆయనకి ఇష్టం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఆయనకి ఇష్టం అంటే యు నీడ్ టు అండర్స్టాండ్. ముగించేస్తాను ఒకే నిమిషం వినండి ప్రభునందు ప్రియులారా. వారికి అర్థం కావాల్సింది ఏంటంటే ఈ రోజు నిన్ను కలవరపెట్టి రాత్రి నిన్ను ఇబ్బంది పెట్టినటువంటి ఈ తుఫాను మీద నిలబడినోడిని నేను అంటే పిల్లలారా, మీకు అర్థం కావాల్సింది ఏంటో తెలుసా? ఏ తుఫాను మిమ్మల్ని కలవరపెడుతుందో ఆ తుఫాన్ని ఎక్కడికి తీసుకొచ్చాను? నా కాళ్ళ కిందకి తీసుకొచ్చాను.